హంసకథలకు స్వాగతం సుస్వాగతం. ఇవాళ ఒక విషయం మనం చర్చించుకుంటే కనుక, ఇవాళ మనకు లేని దానికోసం అసంతృప్తితో బతుకుతూ ఉన్నది వదిలేసి సంతృప్తిని వదిలేసి అశాంతితో చాలామంది బతుకుతూ ఉంటారనమాట. దానికి ఎవడూ అతిథుడు కాదనమాట. దానికి సంబంధించి సరదాగా బంగారం ఇల్లు గోల్డెన్ హౌస్ ఆ కథ ఒకటి సరదాగా చెప్పుకుందాం. అందుకనక ఒక ఊరిలో ఒక జంట ఉన్నారు. వాళ్ళు మరీ గది కాదు కానీ పేదవాళ్ళని చెప్పుకోవాలి. వాళ్ళు గోపయ్య శాంతమ్మ దంపతులు అనమాట. హాయిగా వాళ్ళ జీవితం సంపాదించుకున్నారు. ఇద్దరు నలుగురు ఇళ్ళలో పనులు చేసుకుంటున్నారు. ఈ గోపయ్య కూడా కూలి పనులు చేసుకుంటున్నాడు. శాంతమ్మ కూడా ఏదో ఇంట్లో పనులు చేసుకుని మొత్తం మీద హాయిగా వాళ్ళకి వచ్చే డబ్బుతో సంతృప్తిగానే ఉన్నారు వాళ్ళు. అక్కడ ప్రతి ఈయన గోపయ్య వెళ్ళే ప్రతి ఇల్లు కూడా ధనవంతుడి ఇల్లు కదా పనులు దొరుకుతాయి. ఆ 10 రూపాయలు వాళ్ళు కరెక్ట్గా కూలిస్తున్నారు, అన్నీ బాగున్నాయి. కానీ వీడికి ప్రతిరోజుకి ఒక అసంతృప్తి మొదలైంది. మనం ధనవంతులు ఎప్పుడు అవుతాం, మన జీవితం ఇలాగనే ఉండిపోతుందా ఏంటి అని చెప్పేసి వాళ్ళు తెలియని ఒక అసంతృప్తి మొదలైంది. వాడు ఆలోచన చేసేసి భార్య డల్గా ఉన్నాడు. ఓ రోజు భార్య అడిగింది శాంతమ్మ, ఏమంటే అలా ఉన్నారేంటి అనేసరికి, మనకి ఏమిటి ఇది, అందరూ ధనవంతులు అయిపోయి ఊళ్ళో మనం మటుకు ఇలాగే ఉండిపోతున్నాం, మన బతుకులు ఇంతేనా అని చెప్పి ఏదో అదేంటంటే సుఖంగా ఉంది కదా, మనకి ఏం తక్కువైంది, మనం సంతృప్తిగానే ఉన్నాం కదా, దేనికి లోటు లేదు కదా అని చెప్పి భార్య చెప్పింది. కాంప్రమైజ్ అవ్వలేదు. ఆ మాట ఎందుకో నచ్చలేదు ఆయనకి. ఏనా చెప్పేసి కాదని చెప్పి ఇంకా డల్గానే ఉన్నాడు. అప్పుడు భార్య శాంతమ్మ భర్తతో ఊరడిస్తూ, మీరు ఒక పని చేయండి, మన ఈ కొండగట్టు దగ్గర ఒక అమ్మవారు ఉన్నారని చెప్పుకుంటారు, ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థించండి, తపస్సు చేయండి. ఆవిడ ప్రత్యక్షం అయితే మీరు అనుకున్నటువంటి కోరిక మీరు అందరిలానే మనం కూడా ధనవంతులు అవ్వచ్చు, మీరు ఒకసారి ప్రయత్నం చేయండి, మరి ఇంకా అంతకన్నా ఏం చేయగలుగుతాం అని చెప్పేసి శాంతమ్మ సలహా ఇచ్చింది. ఇదేదో బాగుందని చెప్పి ఆ మరుసటి రోజు పనులన్నీ ఆపుకొని ఆ కొండగట్టు తిరిగి వెళ్తాడు. ఆ కొండగట్టు తిరిగి వెళ్ళి అక్కడ చిన్న గుళ్ళగా ఉంది, అమ్మవారి విగ్రహం ఉంది, దాని ముందు కూర్చొని తపస్సు చేసుకొని పెట్టాడు. అమ్మ నువ్వు కనపడు అంటే వీడి భక్తికి వీడి అమాయకత్వానికి మెచ్చుకుని అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. ఇక్కడ అది బ్యూటీ. అమ్మవారు ప్రత్యక్షమయ్యేసరికి ఏం కావాలి నీకు అంటే, ఇలాగా నేను పేదవాడిగా ఉన్నాను, మా వాళ్ళు అందరూ ధనవంతులు, వాళ్ళిద్దరిని చూస్తే నాకు చాలా బాధగా ఉంది, నేను కూడా ధనవంతుడు అయిపోవాలి, అమ్మ నువ్వు నన్ను అనుగ్రహించు అని చెప్పి అడిగాడు. నవ్వుకొని సరే నీకు మంత్రం చెప్తాను, నువ్వు వెళ్ళి చదువుకో, నువ్వు కోరిన కోరికలు కోరుకో, ఖచ్చితంగా నువ్వు ధనవంతుడు అవుతావు. అయితే నీ మంత్రం అడుగు సరిగా వాడుకోవాలి, ఒక్కసారి కోరిక అయితే ఒక కోరిక తీరుతుంది, తర్వాత నువ్వు నెత్తి నోరు కొట్టుకున్నా ఇంకా ఏం బాగుతావు, నీకు ఏది కావాలి, ధనవంతుడు అవ్వాలంటే ఏం కావాలి అనే విషయాన్ని మాత్రమే నువ్వు దృష్టిలో పెట్టుకో అని చెప్పి చెప్పింది అమ్మవారు. ఇది మహానందంతో ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే భార్యతో కలిసి ఇలా జరిగింది, నువ్వు చెప్పింది అయింది, కొండగట్ట అమ్మ మనల్ని అనుగ్రహించింది, ఇక్కడి నుంచి మనం ఏదైతే అది అయిపోతుందని చెప్పేసి జరిగిందంతా చెప్పాడు. చెప్పేసరికి చాలా సంతోషం అండి, మీ కోరిక తీరిపోతుంది, మీరు ధనవంతులు అవుతున్నారు అని చెప్తే మరి ఏం అడుగుదాం తెలియదు. ఆ కోరిక ఏంటి, మంత్రం చెప్పుకున్న తర్వాత ఏం అడుగుదాం అంటే వాడికి ఒక బుద్ధి వస్తుంది, ఆ గోపయ్యకే ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఊళ్ళో ఇళ్ళన్నీ మామూలు ఇటుకలతో కట్టిన ఇళ్ళు, పెంకుటి ఇళ్ళు, పాకలు, పూరికురుచులు ఇలాగే ఉన్నాయి కదా, మేళ్ళు డాబాలు, మనం ఒక బంగారు ఇల్లు అడుగుదాము అని చెప్పేసి అనుకున్నాడు. భార్యతో చెప్తే మీ ఇష్టం, మీరు సంతోషంగా ఉంటే నాకు అదే చాలు అని చెప్తే ఆ మంత్రం చదివాడు. అమ్మకు కొండగట్ట అమ్మ ఇచ్చిన మంత్రం. అక్కడి నుంచి నాకు బంగారు ఇల్లు కావాలని కోరుకున్నాడు. నా ఇల్లు బంగారం కావాలి, బంగారం అయిపోవాలని. వెంటనే వాడు పెంకుటిల్లు కాస్త బంగారం ఇల్లు అయిపోయింది. చాలా సంతోషించాడు, ఆనందించాడు. సరే ఆ తర్వాత ఏం చేశాడు, అక్కడి నుంచి వాడికి నిద్ర పడ్డం మానేసింది. ఇదంతా బంగారు ఇల్లు అయిపోయింది, ఊళ్ళో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఇలా గోపయ్యకి బంగారు ఇల్లు తయారైంది, ఏదో జరిగిందట, మాయా మర్మం ఏదో అని అందరూ చూడడం మొదలెట్టారు. ఆ చూస్తున్నప్పుడు కొంచెం ఆనందం కలిగింది. 4 రోజుల తర్వాత 5వ రోజు నుంచి వీళ్ళంతా వచ్చి చూస్తున్నారు, ఇదంతా 4 వైపులు పాకుతుంది, ఎవరైనా దొంగతనం చేసిన ఇల్లంతా కూలగొట్టి ఈ బంగారం అంతా ఎత్తుకెళ్ళిపోతుంది, నా పరిస్థితి ఉన్న ఇల్లే పోతుంది, అనవసరంగా ఇబ్బందులు పడ్డాను అనుకుని అక్కడి నుంచి వీడికి నిద్ర పట్టదనమాట. ఎందుకంటే ఏ రాత్రి ఏ దొంగోడు వచ్చి మనకి ఇది చేస్తాడా అని ఒక భయంగా పట్టుకుంటుంది అన్నమాట ఈ గోపయ్యకి. ఇంకా అక్కడి నుంచి ఇదే అసంతృప్తే, ఈ ఇల్లు ఎప్పుడో చేస్తారు, నన్ను నా భార్యను చంపేసి కూడా తీసుకెళ్ళిపోవచ్చు, ఈ బంగారం ఇల్లు ఏంటి నా ప్రాణంకి వచ్చిందని చెప్పేసి ఇంకా అక్కడ మంచాన్ని పెట్టేస్తాడు ఈ దెబ్బకి. ఇక్కడ ఆరోగ్యం లేదు, ఆనందం లేదు. ఈ బంగారు ఇల్లు వచ్చినప్పటి నుంచి ఇంకో మనోవ్యధ బయలుదేరింది. ఈ భార్య, నేను ముందు నుంచి చెప్పాను కదండి, మీకు అనవసరంగా మీరు ఇలాగా కోరుకున్నారు, మీది అనవసరంగా మీ ప్రమాదం తెచ్చుకున్నారు, సంతృప్తిగా మనకు ఉంటే సరిపోతుంది కదా అని చెప్పాను. అలా కొన్ని నెలలు గడిచింది. వీడికి అసలు నిద్ర లేదు, ఇంకా పేషెంట్ అయిపోయాడు, మంచాన్ని పెట్టేశాడు. అప్పుడు
ఇంక బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి ఇది మనకు వద్దు, ఈ బంగారం వద్దు, ఇల్లు వద్దు, మామూలుగానే బతుకుతాం, మనం ధనవంతులు అవ్వద్దని చెప్పి అనుకుని దీన్ని ఎలా చేయాలని చెప్పి మళ్ళా కొండగట్టి వెళ్ళాడు. ఎందుకంటే అక్కడే అమ్మ ఉంది కదా, ఆవిడ దేవాలే కదా వీడు ధనవంతుడు అయ్యాడు. అక్కడికి వెళ్తాడు. వెళ్ళేసేసి అమ్మ దగ్గర ప్రార్థించి, ఈ అమ్మ అంటే ఏంటి మళ్ళీ వచ్చి మనం చెప్పాం కదా, నీకు మంత్రం ఇచ్చాం కదా, ఎలా ఉంది నీ జీవితం, ధనవంతుడు అయిపోయావని అమ్మ అడుగుతుంది. నాకమ్మ ఇవేం వద్దు, పొరపాటు ఏదో జరిగి బుద్ధి గడ్డి తిని చేశాను, నేను అత్యాశగా వ్యవహరించాను, నువ్వు నాకు అన్నీ చేసావు, కానీ ఆ బంగారిల్లు నేను అడిగాను, వచ్చినప్పటి నుంచి నాకు అసలు సుఖం లేకుండా పోయింది, జీవితంలో సంతృప్తి లేకుండా పోయింది, నన్ను తీసేసుకో అమ్మ, ఈ మంత్రము తీసేసుకో, ఇది వద్దు అది వద్దు, నాకు మధ్యలో వచ్చింది మధ్యలో పోతే చాలు, అనవసరమైన కోరికలు కోరుకున్నాను అడిగి క్షమించడం. సరేరా అని చెప్పేసి అప్పుడు అమ్మ కూడా ఏమంటుందంటే, భగవంతుడు అందరికీ ఏమేమి కావాలో అన్నీ ఇస్తాడు, ఇలా అత్యాశకు పోయినప్పుడు ఇటువంటివి వస్తాయి, కాబట్టి నువ్వు చెప్పినట్టు చేస్తే నువ్వు హాయిగా కష్టపడి బతుకు, అందులో ఆనందం ఉంటుంది. ఈ బంగారు ఇల్లులోనూ ఇంకోటిలోనూ నువ్వు ధనవంతుడు, ఎప్పుడు నీ ఆలోచనలో నువ్వు ధనవంతుడు ఉండాలి, ఉన్నదాంతో ఎవడైతే తృప్తిగా బతుకుతాడో వాడే నిజమైన ధనవంతుడు అని చెప్పి అమ్మ 4 బూతులు పెట్టి హాయిగా ఉండని చెప్పి దీవించి వెళ్ళాడు. అప్పుడు ఆ బంగారు ఇల్లు వెనక్కి మాయమైపోయి మామూలుగా వాడి పెంకుటి ఇల్లు అది ఉంటుంది. అప్పటి నుంచి ఇంకా ఈ అత్యాశ పోవడం, ఈ గోపయ్య అలాంటి పనులు మానేశాడు. ప్రతినిత్యం ఆడి పని ఆడు చేసుకుంటూ సుఖంగా ఆ దంపతులు ఉన్నారన్నమాట. కాబట్టి అకారణంగా అక్కర్లేనివన్నీ నెత్తిమే పెట్టుకుని కోరికలు పెంచుకొని అశాంతిగా బతకూడదు. అలాగే ఏం కావాలో ఏం అక్కర్లేదో మనకు తెలిసినది తెలిపోయినా భగవంతుడికి తెలుసు అనే సత్యం ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. నమస్తే. మళ్ళీ మరో కథతో కలుద్దాం. నమస్తే, మీ పరమహంస.